ఓం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ బిపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాస్తవం. లాస్ట్ క్లాస్ లో ఆరం మెట్ గురించి చదువుకుంటున్నాం. సో ఈ క్లాస్ లో మనం ఐస్ కళ్ళ దగ్గర నుంచి చదువుకోవాలి. There are disturbances of the eye of a catarrhal character even to the extent of ulceration and infiltration of the various coatings of the eye. అంటే ఈ కళ్ళలో వచ్చేటువంటి ఐస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కెటారల్ కండిషన్స్ లో కూడా ఇంకా అల్సరేషన్స్ ఫామ్ అవ్వడము వీటిల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఐరైటిస్ గ్రేట్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద ఓల్ విజువల్ apparatus అంటే కంటి చూపుకి ఉపయోగపడే ఫంక్షన్. అంటే కంటి చూపు ఏ ఏ పార్ట్స్ ద్వారా వస్తుందో అవన్నిట్లో వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్ కి ఇది పనిచేస్తుంది. సమ్ ఆఫ్ ద స్ట్రైకింగ్ ఫీచర్స్ ఐ విల్ రీడ్ ఫ్రమ్ ద బుక్ బట్ రిమెంబర్ ది కాన్స్టిట్యూషన్ దట్ వీ మస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఇన్ వ్యూ. అంటే ఆ బుక్ లో ఉన్నవి నేను చదువుతాను ఫీచర్స్, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్. అవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటవి? కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఏ వ్యూలో చూడాలండి? రిమెంబర్ ది మెంటల్ స్టేట్, ది మెర్క్యూరియల్ అండ్ సిప్లటిక్ స్టేట్స్, ది గౌటీ టెండెన్సీ అండ్ కంప్లైంట్స్ దట్ బిలాంగ్ టు ద జాయింట్స్. రిమెంబర్ ది కార్డియాక్ డిస్టర్బెన్సెస్. మానసిక కక్ష ఫస్ట్ అదే రాశారు. మానసిక పరిస్థితి, మెర్క్యూరియల్ కాంపౌండ్స్ వల్ల సిఫిలిస్ ఇవన్నీ వ్యాధుల్ని ఇచ్చేసుకోవడం వల్ల సిఫిలిస్ మ్యాజం సంబంధించినటువంటి గౌటీ టెండెన్సీ, ఇంకా జాయింట్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇంకా హార్ట్ కి సంబంధించిన డిస్టర్బెన్సెస్ లో ఇది పనిచేస్తుంది. యాజ్ వి రివ్యూ ది ఐ సిమ్టమ్స్ వి దస్ సీ ది కాన్స్టిట్యూషన్ విత్ విచ్ దే ఆర్ లైక్లీ టు బి అసోసియేటెడ్. అంటే ఈ ఐ సిమ్టమ్స్ ఏం చెప్తున్నాను నేను అని చెప్తున్నారంటే ఆయన శరీరతత్వం అరమెట్ కాన్స్టిట్యూషన్ ఉన్నవాడికి, అంటే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఆఫ్ ఆరమెట్ ఉన్నటువంటి వాళ్ళకి ఐ సిమ్టమ్స్ లో ఈ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు, కలిసి ఉంటాయి కాన్స్టిట్యూషన్ తో పాటు అనేవి చెప్తున్నాను సిమ్టమ్స్ అని చెప్పారు. ఎంత క్లారిటీతో చెప్పారో చూడండి. అంటే ఓన్లీ ఫోటోఫోబియా అనగానే ఆరంభం వేసేయద్దు, ఆల్రెడీ ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ కి కంపెనీ అయ్యి అసోసియేట్ అయి ఉంటాయి ఈ సిమ్టమ్స్ అని చెప్పారు. అవి లేకుండా ఓన్లీ ఇవే ఉంటే వేయకూడదని ఆయన ఉద్దేశం. ఫోటోఫోబియా అంటే వెలుతురు అంటే భయం, వీక్ సైట్ అండ్ ఐస్, కళ్ళు వీక్ గా ఉండటము, చూపు కూడా వీక్ గా ఉండడం. బై గ్యాస్ లైట్ ఏ నెంబర్ ఆఫ్ బ్రైట్ ఫ్లోటింగ్ స్పెక్స్ డాట్స్ ఆర్ సీన్. ఎలా ఉంటుందంటే వెలుతురు గ్యాస్ లైట్ పెట్టుకుంటే ఆ కళ్ళ ముందు ఒక బ్రైట్ గా ఫ్లోటింగ్ స్పెక్స్ అంటే మచ్చలు మచ్చలుగా ఏవో అవి ఫ్లోట్ అవుతున్నట్టుగా చుక్కలు చుక్కలుగా కనపడుతూ ఉంటుంది. ఐస్ ఎమెలరేటెడ్ బై మూన్ లైట్ అంటే ఐ సిమ్టమ్స్ అన్ని కూడా మూన్ లైట్ లో ఎమెలరేషన్ ఉంటుంది. లార్జ్ లెటర్స్ కెనాట్ బి డిస్టింగ్విష్డ్. మామూలుగా చిన్న లెటర్స్ కనిపించవు కదా, కానీ ఇక్కడ పెద్ద అక్షరాలు కనిపించవుట. అంటే లార్జ్ లెటర్స్ కెనాట్ బి డిస్టింగ్విష్డ్.
Yellow, crescent shaped bodies floating obliquely upward in field of vision. ఎల్లో అంటే పసుపు కలర్ లో, క్రిసెంట్ షేప్ అంటే చంద్రవంక అంటారు కదా, అంటే అమావాస్య తర్వాత వస్తుంది కదా ఒక చిన్న ఆ, చంద్రుడు అప్పుడే కనిపిస్తే ఉంటుంది చూడండి ఒక గీతలాగా, మూన్ షేప్, హాఫ్ మూన్ షేప్ లో, అది చంద్రవంక అంటే. ఆ షేప్ లో ఏమన్నా ఏవో ఈ బాడీస్ అవి ఫ్లోట్ అవుతున్నట్టుగా, ఏది అప్పర్ అప్వర్డ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ విజన్, ఆ చూపు పై భాగంలో అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే మన కంటికి సమాంతరంగా కాకుండా సమాంతరంగా చూస్తాం కదా, దాని పైన అనమాట కొంచెం. ఇన్ అప్పర్ డార్క్ సెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అకేషనల్ షవర్స్ ఆఫ్ బ్రైట్ స్టార్ లైక్ బాడీస్. ఇంకా ఆ అక్కడ ఇంకా విజన్ లో ఇంకా ఏముంటాయి, ఆ చీకట్లో వెలుతురికి సంబంధించినవి ఏవో స్టార్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇన్ క్యాల్కేరియా దేర్ ఈస్ ఎ క్వీర్ సిమ్టమ్, పిక్యూఆర్ఎస్ అంటాం కదా, పెక్యులియర్ క్వీర్ రేర్ సిమ్టమ్ అంటారు పిక్యూఆర్ఎస్ అంటే. అలా క్యాల్కేరియాలో ఉన్న సిమ్టమ్ ఏంటంటే హీ సీస్ ఏ సడన్ ఫ్లాష్ అరైజ్ ఫ్రమ్ ది లోవర్ పోర్షన్ ఆఫ్ ద ఫీల్డ్ ఆఫ్ విజన్. నేను ఏం చూస్తా, సడన్ గా విజన్ కింద భాగంలో ఏదో ఒక సడన్ గా ఒక ఏదో ఫ్లాష్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇట్ షూట్స్ అప్ అండ్ డివైడ్స్ అండ్ దెన్ హీ సీస్ స్టార్స్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. తర్వాత ఏంటి, ఒకసారిగా అది కనిపించి డివైడ్ అయినట్టుగా అనిపించి మళ్ళీ ఆ ప్రతి వైపున కూడా, ప్రతి దిక్కులో కూడా వీళ్ళకి చుక్కలు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ అపియరెన్స్ It is the appearance you will see sometimes in the shooting of one of those rockets that explode and come down in a shower. ఎలా ఉంటుందంటే ఒక రాకెట్ షూట్ చేస్తే అవన్నీ నిపురవలలా కింద పడుతూ ఉన్నట్టుగా అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ క్యాల్కేరియా. హెమియోపియా ఆఫ్ ద లెఫ్ట్ ఐ, హెమియోపియా అంటే సగం కనిపించడం. And so it goes on with many of these peculiar things that can hardly be described except in the language of the text. Protruding eyes, కళ్ళు ముందుకి పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది. Protrusion of the eyes such as occurs in exophthalmic goiter with the enlargement of the heart has been cured by R. ఈ కళ్ళు బయటికి పొడుచుకొచ్చినట్టుగా ఉండేటువంటిది ఏ జబ్బులో ఉంటుందండి, గాయిటర్ లో ఉంటుంది. ఎక్సాఫ్థాల్మిక్ గాయిటర్, ఎక్సాఫ్థాల్మిక్, ఎక్స్ అంటే బయటికి ఎక్స్టీరియర్, ఆఫ్థాల్మిక్ అంటే కళ్ళు బయటికి వచ్చి పొడుచుకొచ్చినట్టుగా ఉంటుంది. గాయిటర్ అంటే థైరాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లం, ఆ గ్లాండ్ కి సంబంధించిన ప్రాబ్లం. అవి ఈ కళ్ళు పొడుచుకొచ్చినట్టుగా ఉండి ఎక్సాఫ్థాల్మిక్ గాయిటర్ ఉండి దాంతో పాటు హార్ట్ ఎన్లార్జ్మెంట్ కూడా ఉన్నప్పుడు అటువంటి కేసెస్ ని కూడా ఆరంభట్టు క్యూర్ చేస్తుంది. ఇవన్నీ ఉండటంతో పాటు ఏముంటుందండి, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఆఫ్ ది ఆర్మెట్ ఉండి ఉంటుంది. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ విత్ ర్యాపిడ్ అండ్ ఫుల్ పల్స్. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వటము, పల్స్ అనేది ఫాస్ట్ గా కొట్టుకోవడం ఉంటుంది. ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ హ్యాస్ బీన్ క్యూర్డ్ బై ఆరం నాట్రమోర్. ఇంకా ఈ గాయిటర్ అనేది ఆరమెట్టు నాట్రమోర్, ఈ రెండు డ్రగ్స్ కూడా క్యూర్ చేస్తాయి. స్టార్టింగ్ డ్రియరీ లుక్, స్టేరింగ్ సారీ స్టార్టింగ్ అండ్ డ్రేరీ లుక్ అంటే ఈ నీరసంగా చూడటం అనమాట. స్టార్ట్ స్టేరింగ్ అయి ఉంటుంది, స్టార్టింగ్ కాదేమో అనుకుంటున్నా. ఐరైటిస్ మార్క్డ్ బై మచ్ పెయిన్ అరౌండ్ ది ఐ విచ్ సీమ్స్ టు బి డీప్ ఇన్ ది బోన్. ఈ ఐరైటిస్ అంటే అనేది తెలియాలి అంటే అసలు ఐరిస్ అంటే ఏం పార్టో తెలియాలి కదా. సో ఒక పీపీటీ చూపిస్తా. ఎక్కడ పీపీటీ చేశాను,
ఇది చూపించలేదు కదా ఇంతకు ముందు నేను అనుకుంటున్నాను చూపించలేదని. లేదండి. ఐరైట్ ఇది మామూలుగా మీకు కంటిలో తెలిసిన భాగాలు ఇది ఐబ్రోస్ కదా. ఇది ఐబ్రోస్, ఇది ఐలిడ్ కనురెప్ప, ఇది ఐ బాల్ తెల్లగుడ్డు, ఇది ప్యూపిల్ కదా లోపల ఉండేది, ఇవి ఐ లాషెస్. సో ఈ ఇదిగో ఇది ఐరిస్ అంటారు అనమాట. ఇది ఐరిస్. ఐరైటిస్ అంటే ఈ ఈ పార్ట్ కి ఇన్ఫ్లమేషన్ రావటాన్ని ఐరైటిస్ అంటారు. మనం ఇలా చూస్తే ఐరిస్ అనేది ఈ పార్ట్ నిలువుగా కట్ చేసి చూస్తే దానికంటే మీకు అదే బాగా అర్థమవుతుంది. సో మళ్ళీ మన క్లాస్లోకి వచ్చేద్దాం. సో ఐరైటిస్ అనేది మార్క్డ్ బై, ఐరైటిస్ వచ్చినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది కంటి చుట్టూ కూడా. అది ఎలా ఉంటుందంటే బోన్ లో నుంచి పెయిన్ వస్తుందా అన్నట్టుగా ఉంటుంది. సచ్ ఏ స్టేట్ వుడ్ బి లైక్లీ టు బి ప్రొడ్యూస్డ్ బై సిఫిలిస్ దట్ హ్యాడ్ బీన్ ట్రీటెడ్ విత్ మెర్క్యూరీ అండ్ ఆరం వుడ్ కమ్ ఇన్ యాజ్ యాన్ యాంటీడోట్ టు బోత్ ది సిఫిలిస్ అండ్ ది మెర్క్యూరీ. అంటే సచ్ ఏ స్టేట్ వుడ్ బి లైక్లీ టు బి ప్రొడ్యూస్డ్ బై సిఫిలిస్. ఇటువంటి సిచ్యువేషన్ ఈ ఐరైటిస్ అనేది ఈ పెయిన్ డీప్ బోన్ నుంచి వస్తుంది అనేది ఎటువంటి వాటిల్లో ఉంటుంది అంటే సిఫిలిస్. ఆల్రెడీ సిఫిలిస్ ఉండేది క్యూర్ సరిగా చేసుకోకుండా అలోపతి ట్రీట్మెంట్ సప్రెస్ చేసుకున్నటువంటి వాళ్ళలో, అంటే మెర్క్యూరీ కాంపౌండ్స్ ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళలో ఈ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అటువంటి వాళ్ళలో ఈ ఆరం అనేది ఆరం మెట్ ఇండికేట్ అయినప్పుడు వేస్తే ఆ సిఫిలిస్ ని యాంటీడోట్ చేస్తుంది, మెర్క్యూరీకి సంబంధించిన దాన్ని యాంటీడోట్ చేసేస్తుంది. ప్యూపిల్స్ ఇర్రెగ్యులర్లీ డైలేటెడ్. ప్యూపిల్ అంటే చూపించాను కదా ఇందాక, అది డైలేట్ అవ్వాల్సినట్టుగా అవ్వకుండా ఎక్కువ తక్కువలుగా డైలేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. లైట్ పడినప్పుడే అవి వాటిలో చేంజ్ వస్తుంది, తెరుచుకోవటం మూసుకోవటం ఇలాంటివన్నీ. అవి అవ్వాల్సిన విధంగా అవ్వవు అనమాట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ కెటారల్ స్టేట్స్ ఆఫ్ ది ఐ. ఇట్ హ్యాస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కంజంక్టైవా, కొరాయిడ్, ఐరిస్ అంటే రెటీనా. రెటినా తెలుసు కదా, లోపల ఉంటుంది రెటినా పోర్. అది ఐరిస్, ఈ కంజంక్టైవా ఇవన్నిటి కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చిందంట కూడా ఇది పనిచేస్తుంది. వెల్ సిఫిలిస్ డస్ దిస్, టేక్స్ హోల్డ్ ఆఫ్ ది ఐ ఇన్ జస్ట్ దిస్ వే అండ్ కాజింగ్ గ్రేట్ ఇన్ఫిల్ట్రేషన్. పెయిన్స్ రౌండ్ అబౌట్ ది ఐ, ద థిన్ ప్లేట్ బోన్స్ అండ్ స్కల్ బోన్స్ ఆర్ ఆల్ సెన్సిటివ్ టు ప్రెషర్. కంటి చుట్టూ ఉన్నటువంటి ఎముకలు ఇవన్నీ కూడా నొక్కితే చాలా పెయిన్ గా ఉంటాయి. ద బోన్స్ సీమ్ టెండర్, అంటే టచ్ చేస్తేనే చాలా టెండర్ గా ఉంటాయి అనమాట. పెరియాస్టైటిస్, ఒపాసిటీ ఆఫ్ ద కార్నియా, కార్నియా అనేది ఏమంటారు దాన్ని బ్రిటిల్ గా అయిపోవటం. ఇయర్స్, సిఫిలిస్ ఆఫెన్ టేక్స్ హోల్డ్ ఆఫ్ ద ఇయర్ ఎఫెక్టింగ్ ది బోన్స్ ఆఫ్ దట్ ఆర్గన్. ఈ సిఫిలిస్ అనేటువంటి ఒక వ్యాధి ఆ చెవిని కూడా అండర్ టైప్ లోకి తీసుకుని దాంట్లో ఉండేటువంటి బోన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేట్టుగా అటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది ఆరంభెట్. కేరీస్ ఆఫ్ ద మాస్టాయిడ్ ప్రాసెస్, ఆబ్స్టినేట్ ఒటోరియా. అంటే కేరీస్ అంటే పుచ్చిపోవటం. కేరీస్ అంటే ఏంటి, పుచ్చిపోవటం అనమాట. ఆ బోన్స్ మాస్టాయిడ్ ప్రాసెస్ అది పుచ్చిపోవటం. ఆబ్స్టినేట్ ఒటోరియా అంటే ఏంటంటే, ఒటోరియా అంటే చెవిలో నుంచి వచ్చేటువంటి ద్రవం మొండిగా ఉంటుంది. మొండిగా అంటే ఏం వేసినా తగ్గకుండా, ఎన్ని రకాలుగా మందులు వాడినా కానీ తగ్గకుండా ఉంటుంది. ఈ మాస్టాయిడ్ ప్రాసెస్ అనేది కూడా ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. మాస్టాయిడ్, ఇది చూసారా ఈ గ్రీన్ పార్ట్ ని, ఇది ఎంత స్కాల్ప్ లో, ఇది ఈ గ్రీన్ పార్ట్ ని మ్యాస్టర్డ్ ప్రాసెస్ అంటారు. చెవి వెనక పక్క ఉంటుంది చూడండి, కొంచెం ఉబ్బెత్తుగా ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇది చూసారా క్లియర్ గా ఉంది. ఇంకా మీకు బాగా తెలియాలంటే ఇదిగో మనిషి శరీరం కదా, మాస్టాయిడ్ బోన్ ఇది.
ఇది మాస్టాయిడైటిస్. ఇదిగో ఇది మాస్టాయిడ్ ప్రాసెస్, చెవి వెనకాల ఉంటుందని చెప్పాను చూసారా. మాస్టాయిడైటిస్ అంటే ఇది ఇక్కడ టెండర్ గా ఉంటుంది, టచ్ చేయనివ్వదు. ఒక ప్రాసెస్ లా ఉంటుంది, కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది మొత్తం బోన్ కంటే కూడా. కాల్పులో ఎవరికి వాళ్ళు టచ్ చేసి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అది మాస్టాయిడ్ ప్రాసెస్. అది పుచ్చిపోతుంది అనమాట, కేరీస్ వస్తుంది. చూపిస్తే మైండ్ లో ఉండిపోతాయని నేను ఇలా పీపీటీస్ చేస్తున్నాను అంతే. పెరోటిడ్స్ స్వోలెన్. పెరోటిడ్ గ్లాండ్స్, సెలవరీ గ్లాండ్స్ చెప్పాం ఆల్రెడీ కదా. అవి ఉబ్బుతాయి అనమాట, వాపు వస్తాయి. పెయిన్ఫుల్ టు టచ్, ముట్టుకోనివ్వవు. వెరీ సెన్సిటివ్నెస్ టు నాయిసెస్ బట్ మ్యూజిక్ రిలీఫ్స్. అంటే సౌండ్స్ కి సెన్సిటివ్ గా ఉంటారు కానీ మ్యూజిక్ కి వింటే బాగుంటుంది వీళ్ళకి. హమ్మింగ్, బజింగ్ అండ్ రషింగ్ ఇన్ ద ఇయర్స్, చెవుల్లో అలాంటి సౌండ్స్ వస్తాయి. రషింగ్ లైక్ ది రషింగ్ ఆఫ్ ద విండ్ అండ్ ఫాలింగ్ వాటర్. చెవిలో ఎలా ఉంటుందంటే గాలి బాగా వీస్తూ ఉంటే ఎలా సౌండ్, గాలి నిజంగా వీయకపోయినా అంత అలా అనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తుంది అలా వాళ్ళకి సౌండ్. నీళ్లు పడిపోతూ ఉంటే ఎలా సౌండ్ ఇస్తుంది అలాంటి సౌండ్ వినిపిస్తాయి అన్నమాట, లేనివి వినిపిస్తూ ఉంటాయి. ఎన్నాయింగ్ డ్రైనెస్ ఇన్ ఇయర్స్ అండ్ నోస్. ఇంకా చెవుల్లో డ్రైనెస్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట, ముక్కులోను. దిస్ ఈజ్ ఆల్ లైక్ ది కంప్లైంట్స్ ఆఫ్ సిఫిలిస్. ఇవన్నీ కూడా సిఫిలిస్ లో ఉన్నటువంటి సిమ్టమ్సే, విచ్ ఆర్ క్యూర్డ్ బై ఆరం బట్. ఇవన్నీ కూడా ఆరం బట్ తో క్యూర్ చేయబడతాయి. బట్ ఆరం ఆల్సో కరెస్పాండ్స్ టు అండ్ హ్యాస్ క్యూర్డ్ మెనీ టైమ్స్ ఒటోరియా ఫాలోయింగ్ ది స్కార్లెట్ ఫీవర్ వేర్ దేర్ ఈస్ ఈవెన్ ఎంటైర్ లాస్ ఆఫ్ ద డ్రమ్ ఆఫ్ ద ఇయర్ అండ్ లాస్ ఆఫ్ ద బోన్స్. అంటే స్కార్లెట్ ఫీవర్ ఒకసారి వచ్చి దాని తర్వాత నుంచి చెవిలో నుంచి డిశ్చార్జ్ అవుతూ ఇయర్ డ్రమ్ములో అంటే కన్నబేరి దా చెవిలో ఉంటుంది కదా, అదంతా కూడా పోయి ఆ బోన్స్ కూడా కుళ్ళిపోయినటువంటి వాటిని కూడా ఆర్ఎంఎట్ క్యూర్ చేస్తుంది. చేసిన కేసెస్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఇట్ డజంట్ రెస్టోర్ హియరింగ్. పేషెంట్స్ విల్ కమ్ టు యూ ఫర్ ఇయర్ ట్రబుల్స్. పేషెంట్స్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటితో వస్తారు. యూ మే ఫైండ్ దట్ ద హోల్ ఇయర్ ఆపరేటస్ డిస్ట్రాయిడ్. వాళ్ళని చూస్తే మనకి ఆ ఇయర్ ఆపరేటస్, చెవి వినడానికి సంబంధించినటువంటి వినికిడికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. ద మ్యూకస్ మెంబ్రెయిన్స్ బోన్స్ ఆఫ్ ద ఇయర్ ఆర్ ఆల్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అల్సరేషన్. అవన్నీ కూడా అల్సరేషన్ స్టేజ్ లో ఉంటాయి. అంటే నెక్రోసిస్, కుళ్ళిపోయి. అండ్ డిశ్చార్జ్ ఈజ్ ఫీటెడ్. ఆ డిశ్చార్జ్ కూడా చెడు వాసనతో కూడి ఉంటుంది. అటువంటి కండిషన్ లో కూడా పేషెంట్స్ వస్తారు మన దగ్గరికి. ద పేషెంట్ కన్సల్ట్స్ యూ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ హియరింగ్ రెస్టోర్డ్ అండ్ ఇట్ మే నాట్ బి పాసిబుల్. అంటే వాళ్ళు వచ్చేది దేనికోసం అంటే హియరింగ్, మన చెవి వినికిడి రావడం కోసం అన్నట్టుగా వస్తారు, కానీ అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. స్టాప్స్ దట్ ఇయర్ డిశ్చార్జ్. కానీ ఏం చేయగలుగుతాం మనం అక్కడ అంటే ఆ డిశ్చార్జ్ అనేది ఆపగలుగుతాము. రెస్టోర్ ద హియరింగ్ ఆర్ ద ఓన్లీ టూ థింగ్స్ హీ థింక్స్ అబౌట్. డిశ్చార్జ్ ఆగడం కోసం, హియరింగ్ మళ్ళీ రావడం కోసం పేషెంట్ వస్తాడు, మనకు కన్సల్ట్ చేస్తాడు. ఇఫ్ యు గో టుడే టు అవర్ ఇయర్ స్పెషలిస్ట్ అండ్ స్పీక్ అబౌట్ క్యూరింగ్ ది పేషెంట్, దే వుడ్ నాట్ నో వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ పేషెంట్ కి క్యూర్, నివారణ అనేది జరగాలి పూర్తిగా అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటి ఏం మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు అని. ద ఓన్లీ థింగ్ దట్ వుడ్ బి థాట్ ఆఫ్ వుడ్ బి ద స్టాపింగ్ ఆఫ్ ద ఇయర్ డిశ్చార్జ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇయర్ డిశ్చార్జ్ ఎలా అలా ఆపేయాలనే చూస్తారు తప్ప మనం ఏం చేస్తాము అని అంటే అలోపతి డాక్టర్ అంతవరకే చూస్తారు, కానీ హోమియోపతిలో లోపల నుంచి ఆ ఇయర్ డిశ్చార్జ్ రావడానికి గల కారణం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి క్లియర్ చేసుకుంటూ వస్తుంది. అది మాకు తెలుసు, వాళ్ళు అది అలా చూడరు అని చెప్తున్నారు. హోమియోపతి దే వుడ్ ఎగ్జామిన్ ది ఇయర్ టు సీ వెదర్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ ఆర్ నాట్. నా టింపానిక్ మెంబ్రెయిన్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మాత్రమే పరిశీలిస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద హియరింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ గాన్. అంటే కన్నబేరికి పోయింది అనుకోండి, టింపానిక్ మెంబ్రెయిన్ పోతే ఇంకా అది వినిపించదు అని చెప్పేస్తారు. స్టాపింగ్ ఆఫ్ ద ఇయర్ డిశ్చార్జ్ ఈజ్ దెన్ ఆల్ దట్ ఈస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. హోమియోపతి టీచర్స్ దట్ ద పేషెంట్ షుడ్ బి ట్రీటెడ్ and the patient only, after which the organs and tissues become normal. హోమియోపతి మనకి ఏం చెప్తుంది అంటే
పేషెంట్ని ట్రీట్ చేయాలి, నాట్ ద డిసీజ్ అని చెప్తుంది. ద హోల్ డ్యూటీ ఆఫ్ ద ఫిజిషియన్ ఈజ్ టు రెస్టోర్ ద హెల్త్ టు ది పేషెంట్. హోమియోపతిక్ ఫిజిషియన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఆ హెల్త్ ని మళ్ళీ రెస్టోర్ చేయటము. వీ హ్యావ్ ద నోస్ స్పెషలిస్ట్ విత్ దేర్ లోకల్ అప్లికేషన్స్. అది ముక్కుకి సంబంధించిన వాళ్ళు ఆ లోకల్ అంతవరకే చూస్తారు, ఆ ముక్కు వరకే. అన్ని ఎవరి విభాగాలు వాళ్ళు పంచుకుంటారు. ఇప్పుడు తుమ్ముతూ ఇంకేదైనా తేపులు కూడా వస్తున్నాయంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని కలవండి అంటారు, ఈ ముక్కు వరకే మందిస్తా ఉంటారు. హోమియోపతి అలా కాదు, పేషెంట్ యాజ్ ఏ హోల్ చూస్తాము అని చెప్తున్నారు ఆయనది. దిస్ ఈజ్ ద స్పురియస్ సైన్స్. అంటే న్యాయబద్ధం కాని సైన్స్ అన్నట్టు. అంటే న్యాయబద్ధం కాని అంటే సరైన పద్ధతిలో వైద్యం జరగదు అనే ఉద్దేశం. అంటే అది క్లీన్ లోపల నుంచి నివారణ అనేది జరగదు అని చెప్తున్నారు. క్లీన్ హెల్దీ టిష్యూస్ ఆర్ ద ఓన్లీ సేఫ్ గార్డ్. నెక్స్ట్ నోస్. ఆరం ఈజ్ ఆరం ఈజ్ ఫుల్ ఆఫ్ నేసల్ ట్రబుల్స్ విత్ ఫీటెడ్ డిశ్చార్జ్. అంటే ఆ దీంట్లో ఈ నోస్ కి సంబంధించిన ట్రబుల్స్ అన్నిటిలో కూడా ఈ ఏముంటుంది కామన్ గా సిమ్టమ్ అంటే ఫీటెడ్ డిశ్చార్జ్. ఫీటెడ్ అంటే కుళ్ళిపోయినటువంటి వాసన, ముక్కులోంచి వచ్చేటటువంటిది ముక్కులిపోయినట్టు వాసన వస్తుంది. ద బోన్స్ ఆఫ్ ద నోస్ నెక్రోజ్. నెక్రోజ్ అంటే గ్యాంగ్రీన్ ఫామ్ అవడానికి ముందు స్టేజ్, కుళ్ళడం స్టార్ట్ అవ్వబోయే స్టేజ్ అనమాట. అవుతూ ఉన్న అక్కడ నెక్రోసిస్ వచ్చిన దగ్గర మాత్రం పాసిబిలిటీ ఉంటుంది, స్టాప్ చేయగలుగుతాము, మళ్ళీ రెస్టోర్ చేయగలుగుతాం. వన్స్ గ్యాంగ్రీన్ ఫామ్ అయితే ఇంకా మనం ఏమీ చేయలేం. సిఫిలిటిక్ నెక్రోసిస్. ద నోస్ ఫ్లాటన్స్ డౌన్. ఇది లెప్రసీ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ నోసు ముక్కు దగ్గర తినేస్తుంది, కేరీస్ అయిపోతుంది, ముక్కలు ముక్కలుగా అవి బోన్ ఊడి వచ్చేస్తుంది అనమాట. ఫ్లాట్ అంటే చప్పడి ముక్కలా అయిపోతుంది. ద బోన్స్ ఆర్ డిశ్చార్జ్డ్. అది యు సీ దీస్ పీపుల్ వాకింగ్ అబౌట్ ది ఫ్లాటెండ్ డౌన్ నోస్ అండ్ ఇఫ్ యు గెట్ నియర్ ఎనఫ్ టు దెమ్ ద స్టెంచ్ విల్ బి అబ్జర్వ్డ్. అటువంటి వాళ్ళ దగ్గర మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒక కంపు, ఒక దుర్వాసన అనేది మనకి కనిపిస్తుంది అనమాట, పీల్చగలుగుతాం. దే ఆర్ నియర్లీ ఆల్ సిఫిలిటిక్స్. ఇది సిఫిలిటిక్స్ లో ఉండేటువంటి సిమ్టమ్ కదా ఇది, ఫీటెడ్నెస్ ఆఫ్ ఎనీ డిశ్చార్జ్. ఎ ఫ్యూ రెమెడీస్ హ్యావ్ ది పవర్ ఆఫ్ క్యూరింగ్ సిఫిలిటిక్ నోస్ కండిషన్. ఇటువంటి సిఫిలిటిక్ నోస్ అన్నటువంటి వాటిని క్యూర్ చేసేటువంటి శక్తి కొన్ని మందులకి ఉన్నాయి. అవి ఏంటి? ఆరము, మెర్కురీ, హెపార్ ఆర్ త్రీ ఆఫ్ దెమ్. ఐ హ్యావ్ క్యూర్డ్ దిస్ స్టేట్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ విత్ హెపార్. అంటే ఈయన ఇటువంటి కేసెస్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ హెపార్ సల్ఫ్ యూజ్ చేసి తగ్గించారు. ఐ వన్స్ క్యూర్డ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ ది బోన్స్ వర్ కంప్లీట్లీ సాఫ్టెండ్ సో దట్ వెన్ ద నోస్ వాజ్ హ్యాండిల్డ్ ఇట్ వుడ్ బెండ్ రైట్ ఓవర్. అంటే ఈ ఒకసారి కనుక ఇది వన్స్ క్యూర్డ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ ద బోన్స్ వర్, లైక్ ఎముకలు గట్టిగా ఉంటాయి కదా, అవి మెత్తబడిపోయినటువంటి కేసెస్ ని కూడా ఈయన క్యూర్ చేయగలిగారట. ఓన్లీ ఏ సార్ట్ ఆఫ్ కార్టిలేజినస్ స్ట్రక్చర్ హెల్డ్ ద నోస్ ఇన్ ప్లేస్. ఐ గేవ్ ద పేషెంట్ హెపార్. ఇట్ క్యూర్డ్ హిమ్ సిఫిలిస్ ఆఫ్టర్ హీ హ్యాడ్ బీన్ ఫిల్డ్ ఇన్ వెయిన్ విత్ మెర్క్యూరీ. అదనమాట. కొరైజా, థిక్ డిశ్చార్జ్ లైక్ వైట్ ఆఫ్ అన్ ఎగ్. మ్యూకస్ డిశ్చార్జ్ ఫ్రమ్ పోస్టీరియర్ నేర్స్ ఇన్ మార్నింగ్. అంటే మ్యూకస్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి? పోస్టీరియర్ నేర్స్, ఉదయం పూట. పోస్టీరియర్ నేర్స్ అంటే కూడా మీకు ఒకసారి పిక్ లో చూపిస్తాను. మనము ఒక్కోసారి ముక్కెమ్మడి నుంచి నాస్ట్రిల్స్, ముక్కు పుటాలో నుంచి బయటికి రాకుండా మనం ఇలా ఎగ పీల్చినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది? ఒక లోపల ముక్కులో నుంచి కాకుండా గొంతులోకి వెళ్తూ ఉంటుంది ఒక ద్రవము. జలుబు చేసినప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఫ్లమ్ అది వెనక్కి, దాన్ని పోస్టీరియర్ నేర్స్ అంటారు. పిక్ లో చూపిస్తాను. హా, ఇదండి పోస్టీరియర్ నేర్స్ అంటే. ఇది ముక్కు కదా, ముక్కు ద్వారం కదా ఇక్కడ. ఇది ఇలా ఇంకో పిక్ లో అయితే క్లారిటీ ఉంటుంది. ఫేరా. ఇంటర్నల్ నాస్ట్రిల్స్ అంటారు వీటిని. నాస్ట్రిల్ అంటే బయటికి కనిపిస్తూ ఉంటాయి కదా ముక్కు పుటాలు.
పోస్ట్ ఇంటర్నల్ నేర్స్ అంటే ఇంటర్నల్ నాస్ట్రిల్స్ అవి. ఇది గొంతు లోపల ముక్కులో నుంచి ఇలా బయట వెనక్కి వెళ్తుంది కదా అది ప్లేస్. పోస్టీరియర్ నేర్స్ అంటారు. టిప్ ఆఫ్ ద నోస్ నాబీ రెడ్ లైక్ లెకసిస్ స్ట్రాబెర్రీ నోస్. అంటే ముక్కు టిప్ ఆఫ్ ద నోస్ ఎలా ఉంటుంది, నాబీ అంటే ఒక గుబ్బలాగా ఉంటుంది, ఒక గుబ్బ పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. ఇంకా ఏం చెప్పారు, ఎర్రగా ఉంటుంది లెక్సిస్ లో లాగా, స్ట్రాబెర్రీ నోస్ అంతే అంత అంత ఎర్రగా ఉంటుంది, స్ట్రాబెర్రీ అంత ఎర్రగా. లిటిల్ నాబ్స్ ఆన్ ద నోస్ ముక్కు మీద కొంచెం చిన్న గుబ్బల్లా ఉంటాయి. కంపోజ్డ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఇన్ హార్ట్ కేసెస్. వ్యారికోసిటీ హార్ట్ సంబంధించిన డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వ్యారికోసిటీ వలన అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. విత్ డిస్టర్బెన్స్ ఆఫ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్. రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ లో డిస్టర్బెన్సెస్ వల్ల. ఎందుకు రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ డిస్టర్బెన్స్ వల్ల ఈ ముక్కు దగ్గర ఎలా వస్తాయండి అంటే, రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ లోంచి ఏమొస్తుంది, డిఆక్సినేటెడ్ బ్లడ్ ఏటీఎం లో నుంచి వెంట్రికల్ లోకి వెళ్ళి మళ్ళీ అవి లంగ్స్ లోకి వెళ్తాయి. దాంట్లో ఇది ఉండడం వల్ల ప్రాబ్లం రావడం వలన ఇవి ఏర్పడతాయి. లాస్ ఆఫ్ సమ్ టైమ్స్ ఫౌండ్ ఇన్ ఓల్డ్ డ్రింకర్స్ అండ్ ఇన్ హార్ట్ ఎఫెక్షన్స్ జనరల్లీ. నెక్స్ట్ 8:30 అయినట్టుంది, ఇక్కడతో ఆపుతాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు